నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. గత 2, 3 రోజులుగా పాడి కౌశిక్ వర్సెస్ అర్కెపూడి గాంధీ ఒక మినీ యుద్ధ వాతావరణమే నడిచింది. వాదనలు, ప్రతివాదనలు, అలాగే మాటా మంత్రి మొత్తం మీద ఇద్దరూ కూడా దూషించుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. మొదట దీనంతటికి ప్రధాన కారణం ఏదైతే అర్కెపూడి గాంధీ పార్టీ మారానంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు నేను పార్టీ మారలేదంటూ, నేను ఎలాంటి కండువా కప్పుకోలేదు, కాంగ్రెస్ కండువా, అదొక దేవుడి కండువా అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిన అంశం ఇది. ప్రధానంగా పాడి కౌశిక్ దీని మీద రియాక్ట్ అవుతూ, ఎవరైతే పార్టీలు మారిన వాళ్ళందరూ కూడా నేను చీరలు, గాజులు పంపిస్తాను, గాజులు వేసుకుని తిరగండి మీరు మీకు అసలు సిగ్గుందా అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో మొత్తానికి అంటే ఈ సినారియో మొత్తానికి అసలు స్టార్ట్ అయిందే ఇక్కడి నుంచి. నేను మీ ఇంటికొస్తా, మీ ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా, నీకు బీఆర్ఎస్ కండువా కప్పుతా, నువ్వు అక్కడి నుంచి మనం తెలంగాణ భవన్కి వద్దాం, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేనే కేసీఆర్ని కల్పిస్తా అని ఏదైతే పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న అర్కెపూడి గాంధీ, నా ఇంటికి రా, ఫస్ట్ అయితే నేను కండువా కప్పుకోవడం పక్కన పెట్టు, నువ్వైతే ముందు నా ఇంటికి రా అన్నట్టుగా ఆయన సవాలు విసిరినట్టుగా తెలిసింది. గత 2, 3 రోజులుగా మనం చూసాం ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి ఆర్కెపూడి గాంధీ అనుచరులతో పాటు ఎవరైతే పాడి కౌశిక్ ఇంటి మీదకి వెళ్ళిన పరిస్థితి, అక్కడ దాడి కూడా జరిగింది. ప్రతిదాడులు అన్నీ జరిగినాయి. అంటే ఇప్పుడు ఆర్కెపూడి గాంధీ ఏం చెప్తున్నారంటే ప్రెస్ మీట్లో, మేము ఎలాంటి దాడికి పాల్పడలేదు, వాళ్ళే మా మీద రాళ్ళ దాడి చేశారని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. కానీ క్లియర్ కట్గా ఏదైతే విజువల్స్ కానీ ఇవన్నీ చూసిన తరుణంలో అక్కడ ఇరు పక్షాల నుంచి కూడా ఈ దాడులు అయితే జరిగిన పరిస్థితి. ఏదేమైనా కూడా పాడి కౌశిక్ ఇంటి మీదకి అర్కెపూడి గాంధీ వెళ్ళడం అనేది కొంత తప్పిదంగా కనపడుతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఇద్దరు కూడా ఇరు పక్షాల నుంచి కూడా ఇద్దరు శాసనమండలిలో ఉన్నవాళ్ళు, ఇద్దరు ప్రజలు ఎన్నుకున్న నాయకులు. సో ఇద్దరికి కూడా కొంత అంటే సమన్వయం ఉండాలి ఖచ్చితంగా. అంటే ఒక ఏదైతే ప్రశాంతత వాతావరణంలో ఇలాంటి విషయాలు జరగాలి, కానీ మాటల యుద్ధం వరకు ఓకే, కానీ ఇలాంటి ఇంటి మీద దాడులు అనేది కొంత అందరినీ కూడా కలవరపరిచిన విషయం మనకు తెలిసిందే. దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, హరీష్ రావు గారు కూడా దీని మీద రియాక్ట్ అయిన పరిస్థితి మనం చూసాం. ఆ రోజు వీళ్ళందరూ కూడా సిపి ఆఫీస్కి వెళ్ళి ఏదైతే ఇష్యూ జరిగిందో ఇదంతా కూడా ప్రధానంగా పాడి కౌశిక్ చెప్పేది ఏంటంటే, పోలీసుల వైఫల్యం వల్ల ఇదంతా జరిగింది, పోలీసులే కావాలని వీళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. ఎందుకంటే అదొక గేటెడ్ కమ్యూనిటీ. మనం చూసినట్టయితే అదొక లగ్జరీస్ విల్లాలు ఉండే ఏరియా అది. సో గేటెడ్ కమ్యూనిటీలో ప్రధానంగా ఎవరిని కూడా లోపలికి పంపించిన పరిస్థితి. మరి ఈ క్రమంలో మరి ఒక క్యాన్వై రూపంలో అంతమంది దగ్గరగా 100 మంది జనం ఇంటి మీదకి రావడం జరిగింది. మరి ఇదంతా ఎలా జరిగిందంటే పాడి కౌశిక్ చెప్పేది, పోలీసులే దగ్గరుండి వీళ్ళందరినీ తీసుకొచ్చారు, నా మీద హత్యాయత్నం చేయాలని చూశారు కాబట్టి ప్రధానంగా నేను పోలీసులు ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన ఏదైతే సిపికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న కూడా నేను 11 గంటలకల్లా నేను మీ ఇంటికి వస్తాం, మనం కూర్చుని మాట్లాడుకుందాం, ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి నిన్న వాళ్ళు రాలేదు, వీళ్ళు కూడా వస్తారని వెయిట్ చేసిన పరిస్థితి. నిన్న సాయంత్రం కూడా ఆర్కెపూడి గాంధీ దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నాకు కేసీఆర్ అంటే గౌరవం, కేటీఆర్ అన్న గౌరవమే, కానీ పాడి కౌశిక్ లాంటి వాళ్ళ వల్ల పార్టీ నాశనం అవుతుందని కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఈరోజు ఆర్కెపూడి గాంధీ మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఏదైతే హత్యాయత్నం కేసు కింద పాడి కౌశిక్ ఇంటి మీద దాడి చేయడం కానీ, పాడి కౌశిక్ని హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారని చెప్పి ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. పలు సెక్షన్లు దగ్గరగా 4-5 సెక్షన్ల కింద ప్రధానంగా ఇందులో హత్యాయత్నం కేసు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అర్కెపూడి గాంధీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో బ్రదర్, అలాగే కొడుకు, అలాగే ఇద్దరు కార్పొరేటర్ల మీద ఈ హత్యాయత్నం ఎఫ్ఐఆర్ అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇద్దరు కార్పొరేటర్ల పేరు వెంకటేష్ గౌడ్, అలాగే శ్రీకాంత్గా పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మరి అర్కెపూడి గాంధీని అరెస్ట్ చేయనున్నారా పోలీసులు? మరి ఇదంతా కూడా కొంచెం చర్చ మొదలైంది మళ్ళీ. ఎందుకంటే నిన్నటితో ఇది అయిపోయింది అనుకునే టైంలో మళ్ళీ ఈ కేసు కొంత మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ గొడవకు సంబంధించి. అలాగే
అర్కేపూడి గాంధీ కూడా చెప్పడం జరిగింది. నాన్ లోకల్, లోకల్ అనే విభేదాలు మళ్ళీ మీరు తీసుకొస్తున్నారు. ఎవరైనా కూడా ఇక్కడ స్థానికులు ఓటేసి గెలిపించారు. నన్నైనా కూడా నిన్నైనా కానీ స్థానికులు ఓటేసి గెలిపించారు కాబట్టి మళ్ళీ నువ్వు నాన్ లోకల్, లోకల్ విభేదాలు క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి కొంత హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చూసాం. సో, దీనికి సంబంధించి అంటే ఈరోజైతే ఎఫ్ఐఆర్ ఫైనల్‌గా అయితే నమోదైంది దీనికి సంబంధించి. సో, ఈ ఎఫ్ఐఆర్‌కి సంబంధించి పలు సెక్షన్లు ఒక 4, 5 సెక్షన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా అయితే హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.